సేవలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖను గాడిన పెట్టి పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అందరికీ మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇక ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టాలని సూచించారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. అనారోగ్య సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని సూచించారు. 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే విధంగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి మండలంలో జన ఔషధి మందుల షాపులు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇక ప్రభుత్వాసుపత్రుల బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంపైన సీఎం చర్చించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 సర్వీసులకు విడివిడిగా ఆపరేటర్లు ఉండేవారని, 2020 తర్వాత కాల్ సెంటర్తో కలిపి 3 ఆపరేటర్లను ద్వారా సేవలు అందించారని గుర్తు చేశారు. మళ్లీ కొత్తగా టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో సింగిల్ ఆపరేటర్ ద్వారా 3 సేవలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న 108 అంబులెన్సుల్లో 190 ఫిట్నెస్ కోల్పోయాయని, 2016లో కొనుగోలు చేసిన వీటిని అన్నిటినీ పూర్తిగా మార్చి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. "108 సర్వీసు సిబ్బందికి జీతంతో పాటు అదనంగా 4,000 ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం దీనిని 2,000కు కుదించిందని విమర్శించారు. ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించే మహాప్రస్థానం వాహనాల సంఖ్యను పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా సీఎం అంగీకరించారు. 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. దీనికి ఏడాదికి 9.45 కోట్లు అదనంగా ఖర్చవుతుందన్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. బాధలో ఉన్న వారిని పీడించే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.